నీవే ఆధారము యేసు, నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచదవని పాట పాడుతూ ఆపత్కాలములో నమ్ముకున్న దేవుణ్ణి, మనకు ఆధారమైన దేవుణ్ణి, మన ప్రాణమైన దేవుణ్ణి మన సరస్థుతితో ఆయన నామాన్ని కనపరుద్దాం. అందరూ కూడా చప్పలు కొడదాం, కళ్ళు మూసుకుందాం, దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు, నీవే ఆధారము యేసు, నీవే నా ప్రాణము యేసు, నీవే ఆధారము యేసు, నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తెలివిని నమ్ముకొని తోలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తోలిపడ్డాను. బుద్ధి జ్ఞానము నిదానమని చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానము నిదానమని చెంతకు చేరాను. యేసు, నీవే ఆధారము యేసు, నీవే నా ప్రాణము యేసు, నీవే నా ఆధారము యేసు, నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడా నా కోటవని చెంతకు చేరాను. శక్తిమంతుడా నా కోటవని చెంతకు చేరాను. యేసు, నీవే ఆధారము యేసు, నీవే నా ప్రాణము యేసు, నీవే నా ఆధారము
యేసు నీవే నా ప్రాణము నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే. అందరూ కూడా పాడాలి. ఘనమును నమ్ముకొని దగా పడ్డాను ఘనమును నమ్ముకొని దగా పడ్డాను సుఖ సంపదాని నీవేనని చెంతకు చేరాను సుఖ సంపదాని నీవేనని చెంతకు చేరాను యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే నా ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే నా ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు ఆపత్కాలమున నమ్ముకొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే నా ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నమ్మదితో నీవే ఉంచెదవు నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు బలమును నమ్ముకొని భంగపడ్డాను బలమును నమ్ముకొని భంగపడ్డాను శక్తిమంతుడానా కొట్టవని చెంతకు చేరాను శక్తిమంతుడానా కొట్టవని చెంతకు చేరాను శక్తిమంతుడానా కొట్టవని చెంతకు చేరాను సుఖ సంపదాని
దీవెనని చెంతకు చేరాను బుద్ధి జ్ఞానముని దానమని చెంతకు చేరాను యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము 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 నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనము 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 నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఆకాశ సమకాలకు నీవే ఎల్లలు వేసితివి ఆకాశ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి జలములలో పడినే వెళ్ళినా జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయము నా యేసయ్యా నన్నేమి చేయము నా యేసయ్యా జలములలో పడినే వెళ్ళినా జలములలో పడినే వెళ్ళినా నన్నేమి
యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ప్రేమాస్వరూపి దయగల దేవా, కృపల మా తండ్రి, ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటున్న దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ విధంగా ప్రభువా ఈ నెలలో కూడా ఈ విధంగా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మేము కలుసుకోవడానికి మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. మా ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించి ఈ విధంగా మీ సహాయముతో నాయన ఈ నెలలో 3వ శుక్రవారం ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు తండ్రి మీరు తోడుగా ఉండి అధ్యక్షత వహిస్తూ క్రమముగా మర్యాదగా ఇంతవరకు మీరు అయ్యా జరిగించిన విధానం అంతటిని బట్టి స్తుతులు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, ముందున్నటువంటి తండ్రి ప్రభువా సమయంలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి. వచ్చిన ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అవును తండ్రి, మీరు ఆశీర్వదిస్తేనే మేము ఆశీర్వదించబడతాం, మీరు దీవిస్తేనే మేము దీవించబడతాము నాయన. మీకు వేరుగా ఉండి ఎవరము కూడా ఏమీ చేయలేము తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడా మీ సన్నిధికి వచ్చి ఉన్నామయ్యా. మీ సన్నిధికి వచ్చిన మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. నీ సన్నిధానంలో ఉన్న మేళ చేత మనందరినీ కూడా తృప్తిపరచండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియబిడ్డలు నాయన ఏ ఉద్దేశముతో ఏ అక్కర అవసరతతో నీ సన్నిధానంలో అడుగు పెట్టారు మీరు ఎరిగిన దేవుడు నాయన. సమస్తమును చూస్తున్న దేవుడు గనుక అయ్యా మీరే కృపతో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయ వాంఛలను మీరు తీర్చండి అయ్యా. వారి యొక్క ఆశలను మీరు తీర్చండి నాయన. వారి కోరికను సిద్ధింపచేసి ఆలోచన యావత్తును సఫలము చేయండి. ఈ రాత్రికాలం నీ సమయంలో నీ ప్రియబిడ్డలు నిన్ను తండ్రి ప్రభువా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆశ్రయించి ఉంటుండగా నీ బిడ్డల జీవితాలలో తండ్రి కొదవ లేకుండా సమృద్ధిని దయచేయండి, ఆశీర్వదించండి. ఇంతవరకు నాయన మేమందరము కూడా సంఘముగా సమాజముగా కూడి ఈ విధంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయడానికి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. మట్టి వంటి వారమైనప్పటికీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని యోగ్యత అర్హత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ కలవరి రక్తముతో మా పాపములు కడిగి వేసి నీ ప్రియబిడ్డలుగా మమ్మల్ని మార్చిన విధానంపై స్తోత్రములు తండ్రి. అయ్యా మేము ఏమైనామో కేవలం ఇది మీ కృపే ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మా అందరి జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయములో మీ సన్నిధి మా మధ్య ఉంచండి. మీ కనుదృష్టిని మాపై నిలపండి. మేము చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించి సహాయం చేయండి. దుష్టుని క్రియలన్నీ కూడా మీరు తొలగించండి. ఈ మందిరము చుట్టూ మీ రక్తమును ప్రోక్షించండి. ఈ రాత్రికాల సమయములో నాయన ఈ సన్నిధానంలో ఉన్న ప్రతి బిడను కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి ఒక్కరు కూడా భయభక్తులతో నీ సన్నిధానంలో ప్రవర్తనను కాపాడుకుంటూ ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీ కృపగలిగిన హస్తాలకు అప్పచెపుతున్నామయ్యానికి స్తోత్రములు, మీకు వందనాలు. ఎవరు కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా అయ్యా మీరు ఇష్టపడుతున్న రీతిగా ఈ లోకంలో ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో నాయన ఇంతవరకు మా స్తుతులపై ఆశీనుడైన దేవానికి స్తోత్రాలు. మా ఆరాధనలన్నీ కూడా అంగీకరించిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ముందున్న సమయమును కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి 2 సెక్షన్ల విషయంలో కూడా మీ కృప కనపరిచి మీరు తోడుండి మీరు ప్రధాన యాజకుడై జరగబోతున్న ఈ యొక్క తండ్రి ప్రభువా పరిచర్య అంతా కూడా మీ నామ మహిమార్థమే జరిగించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ముందున్న సమయం అంతని కూడా మీ కృపగలిగిన హస్తాలకు అప్పచెపుతూ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, అందరూ కూడా కూర్చుందాం ఈ సమయంలో. హల్లెలూయా. మరొక నెలలో ఈ విధంగా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మనమందరం కూడా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తుంటున్నాను. ఈ సమయంలో కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఎక్కువగా లేకుండా కొద్దిసేపు మనము వాక్యాన్ని ధ్యానం చేసి ఎక్కువ
ఎక్కువగా మనము ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మనం వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము ఒక చిన్న వాక్యాన్ని రాత్రికాలంలో మనం ధ్యానం చేద్దాం. క్లుప్తంగా కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చేదను అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చేదను. దేవునికి మొరపెడితే దేవుడు మనకు ఉత్తరము ఇచ్చువాడయ్యాడు. అందుకే మనం గమనించినది, ఇప్పుడు ఎక్కువగా కూడా మనం ఏం చేస్తుంటున్నాం చెప్పండి, సెల్లు వాడుతున్నాం. సెల్లులో ఏం చేస్తుంటున్నాం చెప్పండి, వాడుతున్నాం. అందరం కూడా మనము సెల్లు తీసుకొని ఫోన్ చేయగానే ఏమంటాం చెప్పండి, ఎంత చదువు రాని వాళ్ళైనా ఎవరైనా ఎంత మొరుటుగా ఉన్న వాళ్ళైనా ఏం చేస్తారు చెప్పండి, సెల్లు తీసుకొని ఫోన్ చేసి ఏమంటారు, హలో 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 అనగానే ఈ పక్కన వాళ్ళు ఏమంటాం చెప్పండి, చెప్పు అంటాం, చెప్పు అంటాం. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మొరపెట్టినప్పుడు ఏం అర్థమవుతుంది చెప్పండి, ఉత్తరం. ఈయన ఫోన్ చేసి హలో అనగానే ఇక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తుంటున్నారు, జవాబు ఇస్తుంటున్నారు, ఉత్తరం ఇస్తుంటున్నారు. అదే విధంగా మన తండ్రి అయినటువంటి దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చింది. ఈ రాత్రికాల సమయంలో మనం ఎందుకు వచ్చామంటే, నిద్ర ప్రక్కన పెట్టి పనులు ఉన్నా, పొద్దున్నే డ్యూటీకి వెళ్ళే పరిస్థితి ఉన్నా, బాధ్యతలు ఉన్నా ఎందుకు వచ్చామంటే, రాత్రికాలం మనం దేవుని సన్నిధికి మొరపెట్టడానికి. హల్లెలూయా. మొరపెడితే దేవుడు ఏం చేస్తాడంటే మనకు జవాబును ఇచ్చువాడైనాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాం. ఈ రాత్రికాలం మన దేవుని సన్నిధికి వచ్చిన మనం అందరూ కూడా ఏం చేయాలంటే, దేవునికి ఏం చేయాలి చెప్పండి, మొరపెట్టాలి. మొరపెడితే దేవుడు తప్పకుండా నీకు జవాబును ఇచ్చువాడై ఉన్నాడు. వచ్చిన వారందరము కూడా బలవంతంగా ఏదో ఆచారంగా రావాలనే ఉద్దేశంతో మనం వస్తే దానివల్ల మనకి ఎలాంటి జవాబు అనేది రాదు. మన విశ్వాస పరిమాణము చొప్పునే దేవుడు మన జీవితాల్లో కార్యము చేసేవాడైనాడు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన వారందరము కూడా దేవుడు ఉన్నాడని మనము రావాలి. ఆయనకు మొరపెడితే ఫలాలను ఇస్తాడని, వెదుగుతే ఫలాలు దయచేస్తాడని మనం వచ్చే వారమై ఉండాలి. వచ్చిన వారందరము కూడా ఏం చేయాలి చెప్పండి, దేవునికి మొరపెట్టాలి. ఎందు నిమిత్తం నీవు వచ్చావో నీకు తెలుసు. ఎందు నిమిత్తం మనము దేవుని సన్నిధికి అడుగు పెట్టామో మనకు తెలుసు కనుక మనం ఏం చేయాలి, రాత్రికాలం మన దేవునికి మొరపెట్టే వారం ఉండాలి. మొరపెడితే మనం జవాబును తప్పకుండా దేవుడు ఇచ్చువాడే ఉన్నాడు. హల్లెలూయా. మొరపెట్టాలి. మొరపెట్టుట మన వంతు, కార్యము చేయుట దేవుని వంతు. హల్లెలూయా. ఈ రాత్రికాలం వచ్చిన వారందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకుంటే మన జీవితము పతనం అయిపోతుంది. ప్రార్థనకు ప్రాధాన్యత ఎక్కువగా మనము ఇచ్చేవారం అయినాలి. కడవరి దినాల్లో, చివరి దినాల్లో సంఘాలలో, కుటుంబాలలో వ్యక్తిగతంగా ఏమి తక్కువైతుందంటే ప్రార్థన. అన్ని వాటికి మనం సమయాన్ని కేటాయిస్తుంటాం, కానీ ప్రార్థనకు సమయమును కేటాయించలేని స్థితిలో ఈ దినములో సంఘం ఉంది. సంఘ విశ్వాసులు ఉంటున్నారు, సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా ఉంటున్నారు. కనుక మనమందరూ కూడా ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చేవారమై ఉండాలి. ఈ రాత్రికాలం మనం జరుగుతున్న ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు ఎంతమంది ప్రార్థన పూర్వకంగా వచ్చారో లేదు అనేది మనకే తెలుసు. సిద్ధపడితే దేవుడి యొక్క కృపను మనం పొందుకునే వారమై ఉన్నాం. దేవుని ద్వారా మనము దీవించబడే వారమైనాం. దేవుని ద్వారా మనము ఆశీర్వదించబడే వారమైనాం. నీవు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, సిద్ధపాటు కలిగి, ప్రార్థన కలిగి మనం వచ్చినట్లయితే ఆశతో నువ్వు అడుగు పెడుతుంటున్నావు గనక ఆశ కలిగిన ప్రాణంలో ప్రభు ఏం చేస్తాడు, తృప్తి పరిచేవాడే ఉన్నాడు. హల్లెలూయా. మా బంధువులు పోతారు, మా ఊర్లో వాళ్ళు పోతున్నారు అని మనం రాకూడదు. ఎప్పుడు కూడా ఆశతో అడుగు పెట్టాలి ఆయన సన్నిధానంలో. ఆశను తప్పకుండా దేవుడు తీర్చేవాడైనాడు. షిలోహు మందిరంలోకి వెళ్ళింది హన్న ఆశతో వెళ్ళిందా, ఆశ లేకుండా వెళ్ళిందా? ఆశతోనే వెళ్ళింది. దేవుని మందిరంలో అడుగు పెట్టేటప్పుడు కూడా మనలో కూడా ఏముండాలంటే ఆశ ఉండాలి. మనము దేవుని మీద ఆశ మనం ఉంచినప్పుడు ఆశను తప్పకుండా ఆయన నెరవేర్చు వాడై ఉన్నాడు. మందిరంలోకి వచ్చింది ఆమె, హృదయం ఏం చేసిందంట, కుమ్మరించింది ఆమె.
కుమ్మరించగానే దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆమె ప్రార్థనను దేవుడు విన్నాడు. అందుకే మనం చూస్తుంటున్నాం, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవుడు ఉత్తరం ఇచ్చాడా లేదా? ఆమెకు జవాబును ఇచ్చాడు. ఆమె పిల్లలు లేక గుడ్రాలనే నిందతో నిందించబడుతూ ఆమె తృణీకరించబడిన దానిగా ఉంది. దేవునికి ఎప్పుడైతే మొరపెట్టిందో, ఆమె దుఃఖముతో కన్నీరు కారుస్తూ ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో హృదయమును కుమ్మరించిందో, దేవుడు కన్నీరును చూచి, ఆమె ఉన్నటువంటి నిందను చూచి, ఆమెకున్నటువంటి ఇబ్బందిని చూచి ప్రభు ఏం చేశాడు చెప్పండి, ఆమెకు జవాబునిచ్చాడు. ఆమె ఏం చేసింది? దేవుని మందిరంలోకి వెళ్ళి, ప్రభువా నా నిందను తొలగించు, నాకు కుమారుణ్ణి దయచేయ, కుమారుని నీకు సమర్పిస్తానని ప్రార్థన చేసింది. దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆమె ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. మన దేవుడు వినేవాడు, విని ఉండేవాడు కాదైనా విన్న తర్వాత మనకు జవాబును ఇచ్చువాడైనా. మనకి రాత్రికాలం మనం దేవుని సన్నిధికి వచ్చాం. వచ్చిన వారందరము కూడా మొరపెట్టాలి. నిద్రపోతున్నో, లేకుంటే అనాలోచితంగానో, లేకుంటే వేరే మాటి మీద మనం దృష్టి పెట్టకుండా మన దృష్టి అంతా కూడా ప్రభువు మీద ఉంచి మనం ఎప్పుడైతే మొరపెడతామో తప్పకుండా దేవుని ద్వారా మనము జవాబు పొందుకునే వారమైనా. ఆపత్కాలము నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చింది. ఆపదలో ఉండి వచ్చామా? అనారోగ్యముతో ఉండి వచ్చి ఉంటున్నామా? ఇబ్బందులు గుండా వెళుతూ దేవుని సన్నిధికి వచ్చి ఉంటున్నామా? ప్రతికూల పరిస్థితుల్లో ఉండి దేవుని సన్నిధికి వచ్చి ఉంటున్నామా? చెప్పుకోలేని సమస్యలతో దేవుని సన్నిధికి వచ్చి ఉంటున్నామా? ఈ రాత్రికాల సమయంలో సమస్తమును ఎరిగిన దేవుడు, సమస్తమును చూస్తున్న దేవుడు, ఆయనకు మొరపెడితే నీకు తప్పకుండా ఉత్తరం ఇచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ యొక్క సమయములో మనం ఏం చేయాలి చెప్పండి, దేవునికి మొరపెట్టే వారమై ఉండాలి. నీవు ఏది పొందుకోవాలని వచ్చావు ఈ రాత్రి కాలమున, అది దేవునికి మనము తెలియజేసే వారమై ఉండాలి. హల్లెలూయా. ఉత్తరం ఇచ్చినప్పుడు, దేవుణ్ణి మనము మొరపెట్టినప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో సమయ అనుకూలతను బట్టి కొన్ని విషయాలు మనము ధ్యానము చేద్దాం. ఉత్తరం ఇచ్చు దేవుడు, ఉత్తరం ఇచ్చి ఎలాంటి కార్యాలు చేస్తాడో మనము చూద్దాం. చూడండి, మొదటి మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఉత్తరం ఇచ్చు దేవుడు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తుంటున్నాం. చూడండి, ఈ రాత్రికాలం మనం ధ్యానం చేద్దాం. మొదటి మాటగా 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరము ఇచ్చేదను. ఇక్కడ మొదటి మాటగా మనం చూస్తుంటాం, ఉత్తరం ఇచ్చి దేవుడు ఎలాంటి కార్యము చేస్తాడంటే, నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరము ఇచ్చేదను. హల్లెలూయా. మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు ఉత్తరం ఇచ్చేవాడైనాడు. ఉత్తరం ఇచ్చే దేవుడు ఏం చేస్తాడంట, శ్రమలలో నేను అతనికి తోడైందును, అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను. ఉత్తరం ఇచ్చేవాడే కాదు మన దేవుడు, శ్రమలలో మనకు తోడై ఉండేవాడే ఉన్నాడు. హల్లెలూయా. శ్రమలలో దేవుడు మనకు తోడుగా ఉండేవాడున్నాడు. శ్రమలు వచ్చాయనుకోండి, ఎవరు కూడా మనకు తోడుగా ఉండరు. శ్రమలు వచ్చాయనుకోండి, ఎవరు కూడా బహుశా మనకు తోడుగా ఉండరు. బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, దగ్గర అనే వాళ్ళు కావచ్చు, స్నేహితులనే కావచ్చు, శ్రమలలో మనకు ఎవరు కూడా తోడుగా ఉండరు. మనకు తోడై ఉండేది ఎవరంటే దేవాది దేవుడు మాత్రమే. హల్లెలూయా. యోబుకు డబ్బున్నంత సేపు, పలుకుబడి ఉన్నంత సేపు, పేరు ప్రఖ్యాతలు, ధనము, సమస్తము ఉన్నంత సేపు అందరూ కూడా ఆయన చుట్టూ ఉన్నారు. అన్ని కోల్పోయాడు యోబు. శ్రమల గుండా వెళుతుంటున్నాడు, పరీక్ష గుండా వెళుతుంటున్నాడు. అప్పుడు ఆయన దగ్గర ఎవరన్నా ఉన్నారా చెప్పండి? ఆయనతో ఉన్నది దేవాది దేవుడు మాత్రమే. హల్లెలూయా. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలు వస్తే ఎవరు కూడా మనకు తోడుగా ఉండరు, దేవుడు మాత్రమే మనకు తోడై ఉండేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇది నమ్మాలి మనం. అందరూ విడిచిపెట్టిన దేవుడైతే మనల్ని శ్రమలలో విడిచిపెట్టాడు. హల్లెలూయా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే,
నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తుంటున్నాడు. మోషే చనిపోయాడు. ఆ బాధ్యత అంతా కూడా యెహోషువకు అప్పగించడం జరిగింది. అలాంటి సమయంలో యెహోషువతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోషువ, నేను మోషేకి ఏ విధంగా తోడై ఉన్నానో నీకు కూడా తోడై ఉంటాను. హల్లెలూయా. మోషేకి ఏ విధంగా తోడై ఉండి మోషేకి ఏ విధంగా సహాయము చేశాను, మోషేకు తోడేయండి ఎలాంటి కార్యాలు చేశాను, నీకు కూడా తోడేయండి అలాంటి కార్యాలు నేను చేస్తాను, నిన్ను విడవను ఎడబాయను. హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడింది, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆయనకు మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చేదే కాక శ్రమలలో ఆయన మనకు తోడై ఉండే వాడై ఉన్నాడు. రాబోతున్నవి అన్ని కూడా శ్రమలే. శ్రమలలో ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడైతే మనకు తోడై ఉండే వాడై ఉన్నాడు. రాబో శోధన కాలములో నిన్ను భద్రముగా కాపాడదనని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కనుక రాత్రికాల సమయంలో నీవు శ్రమలలో ఉండి దేవుడి సన్నిధికి వచ్చి ఉంటున్నావా? శ్రమలలో దేవుడు నీకు తోడై ఉండే వాడై ఉన్నాడు. నీ జీవితంలో శ్రమలలో దేవుడు తోడై ఉండి నిన్ను ఆ శ్రమల నుంచి ప్రభువు విడిపించు వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విడిపించు దేవుడు ఆయన. నీవు ఏ శ్రమలలో ఉండి విడుదల లేకుండా ఉంటున్నావో ఆ శ్రమల నుంచి నిన్ను దేవుడు విడిపించు వాడై ఉన్నాడు. 430 సంవత్సరాలు వాళ్ళకు ఏ విధంగా ఉన్నారు చెప్పండి? విడుదల లేకుండా ఉంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఎన్ని సంవత్సరాలు అంట? 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో విడుదల లేదు వాళ్ళకు, స్వాతంత్రం లేదు వాళ్ళకు. ఎప్పుడు చూసినా కూడా వెట్టి చాకిరి, వాళ్ళు కష్టపడుతుంటున్నారు. వాళ్ళు జీవితంలో మనం గమనించినట్లయితే వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారంట? ఒకే రోజు ఏం చేయాలి చెప్పండి? మట్టి కలపాలి, మట్టితో ఇటుకలు చేయాలి, ఆ ఇటుకలను అప్పజెప్పే వాళ్ళగా ఉంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అలాంటి వారి జీవితంలో దేవుడు ఏం చేశాడు చెప్పండి? వారి మొరను విని వారి దుర్భర స్థితిని ప్రభువు చూచి వారిని శ్రమలలో నుంచి ఏం చేశాడు చెప్పండి? విడిపించాడు. హల్లెలూయా. నేను నీకు తోడైండి విడిపించదని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుడు శ్రమలలో తోడైండి మనం ఏం చేసేవాడైనాడు చెప్పండి? విడిపించేవాడైనాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మనం గమనించినట్లయితే 430 సంవత్సరాల ఫరో చెరలో వారు ఉంటున్నారు. వారికి ఏం కలిగింది చెప్పండి? విడుదల కలిగింది. బహుశా రాత్రికాలం వాక్యం వింటున్న నీవు పాపములో నీవు ఉండి విడుదల లేకుండా ఉంటున్నావా? రోగములో నీవు ఉండి విడుదల లేకుండా ఉంటున్నావా? సమస్యల్లో నీవు ఉండి విడుదల లేకుండా ఉంటున్నావా? ఆయనకు మొర పెట్టినట్లయితే శ్రమలలో నుండి దేవుడు నిన్ను విడిపించువాడే అంటున్నాడు. రోగముల నుంచి నిన్ను విడిపించువాడే ఉన్నాడు. ప్రతికూల పరిస్థితుల నుండి నిన్ను విడిపించువాడే ఉన్నాడు. ఆయన విడిపించాలంటే మనం ఏం చేయాలి? ఈ రాత్రికాల సమయంలో ఆయనకు మొరపెట్టే వారమై ఉండాలి. హల్లెలూయా. మొరపెట్టే విషయంలో మనం అలవాటుగా మొరపెట్టకూడదు. ప్రార్థన అనగానే మనం ఏమనుకుంటున్నాం చెప్పండి? కొన్ని మాటలు సేకరించి మనం ప్రార్థన చేస్తే మొరపెడితే సరిపోతుందని మనం అనుకుంటున్నాం. ఈ వాక్యాన్ని వింటున్నాం. మనం ఏం చేయాలి చెప్పండి? నీవు ఏది పొందుకోవాలని వచ్చావో అది స్పష్టంగా దేవునికి మనము తెలియజేసే వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్పష్టంగా దేవునితో మనం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం. యేసు క్రీస్తు ప్రభు మనం గమనించినట్లయితే ఆయన ఏం చేసేవాడు చెప్పండి? పగలంతా కూడా సువార్త పని చేసి అనేక అద్భుత ఆశ్చర్యకాలు చేసి రాత్రి ఏం చేస్తుంటున్నాడంట? ఒలివల కొండలోకి వెళ్ళి ఆయన ఏం చేస్తుంటున్నాడు చెప్పండి? తండ్రితో ఏకాంతంగా ఏం చేస్తుంటున్నాడు? గడుపుతుంటున్నాడు. హల్లెలూయా. మనకు కూడా రాత్రి అనగానే అందరికి కూడా ఏ విధంగా ఉంటుంది చెప్పండి? రాత్రి అనగానే అందరికి ఇష్టం. ఎందుకు చెప్పండి? బాగా నిద్రపోవచ్చు. హల్లెలూయా.
కడుపు నిండా తినడం, కంటి నిండా నిద్రపోవడం. హల్లెలూయా. ఆ విధంగా మనం ఉండకుండా ఏం చేయాలి చెప్పండి? మనము తండ్రితో ఏకాంతంగా గడిపే అనుభవం కలిగిన వారముగా ఉండాలి. హల్లెలూయా. ఎంతసేపు మనం ఏం చేస్తాం చెప్పండి? కడుపు నిండిందా, నిద్రపోదామనే ఆలోచనలో మనం ఉంటాం. ఆ విధంగా లేకుండా మనం ఏం చేయాలంటే తండ్రితో గడిపే వారమై ఉండాలి. ప్రార్థన జీవితం మనం కలిగిన వారమై ఉండాలి. ప్రార్థన లేకుండా ఎవరు కూడా ప్రభువును రెండవ రాకడలో ఎదుర్కోలేము. హల్లెలూయా. అందుకే ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తున్న సమయంలో శోధనలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఆటంకాలు రావచ్చు, ప్రతికూల పరిస్థితులు రావచ్చు. వాటన్నిటిలో దేవుడు మనకు తోడుండి విజయం ఇచ్చేవాడైనాడు. హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడింది, దేవుడిచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలన్నీ కూడా ఎన్నదగినవి కావు. హల్లెలూయా. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నాకిచ్చే మహిమ ఎదుట ఇవి తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఇవి తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్యములు గమనించినట్లయితే శ్రమలలో దేవుడు మనకు తోడే ఉండేవాడైనాడు. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు ఎదురైన, ఖడ్గమైన, హాని అయిన, ఉపద్రవమైన ఆయన యొక్క ఇచ్చే మహిమ ఎదుట ఇవన్నీ కూడా ఎన్నదగినవి కావు. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనము ఏం చేయాలంటే ఈ మాటలను మనం విశ్వసించే వారమై ఉండాలి. శ్రమలు వచ్చాయని దేవునికి దూరం కాకూడదు. ఆ శ్రమలలో మనము దేవునితో ఉంటే ఆ శ్రమలలో దేవుడు మనకు విజయమును ఇచ్చువాడైనాడు. అందుకే ప్రభు సెలవిచ్చాడు, లోకములో మీకు శ్రమలు కలుగుతాయి, అయినను ధైర్యముగా ఉండండి అన్నాడు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమలు వచ్చాయని మనం కృంగిపోకూడదు. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనం అందరం కూడా ప్రభువు కూడా శ్రమలు ఈ లోకంలో ఎదుర్కొన్నాడని ఆయన మాదిరికరంగా ఉంచుకున్నట్లయితే శ్రమలలో మనం ఏం చేస్తామో తెలుసా? లోకం వైపుకు, శ్రమం వైపుకు మనం చూడకుండా క్రీస్తు వైపుకు చూచి ముందు కొనసాగే వారమైనాం. హల్లెలూయా. అందుకే మన గురి అంతా కూడా ప్రభువు మీద ఉండాలి. ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి. మన గురి ప్రభు వైపు ఉండాలి. ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి. ఏదో శ్రమ అని మనం అనుకోకుండా శ్రమలలో దేవుడు ఏ విధంగా తోడేంటాడో అది మనం ఏం చేయాలంటే మనము కూడా ఆ యొక్క శ్రమలలో భక్తులకి ఏ విధంగా తోడైనాడో ఆ విధంగా మనకు కూడా తోడుంటాడని మనం ఏం చేయాలంటే నమ్మాలి. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని మనందరికీ కూడా తెలుసు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? శ్రమ, నిందలు, అవమానాలు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ శ్రమలను చూసి మనం కృంగిపోతూ ఉంటాం. మనం మనుషులం గనక కృంగిపోతాం. కానీ దేవుని యొక్క మాటలు, ఆయన యొక్క గురి మనము కలిగి ఉన్నట్లయితే ఈ శ్రమలలో మనం ముందుకు వెళ్ళే వారమై ఉన్నాం. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపుకు మనం అందరము కూడా చూచే వారమై ఉండాలి. చూడకనే మనం ఏం చేస్తామంటే మనం ఆ యొక్క శ్రమలను బట్టి కృంగిపోతూ ఉంటాం. అందుకే వాక్యంలో రాయబడింది, శ్రమ దినమున మనం కృంగితే ఎలాంటి వారం అంటే మనము చేతగాని వారం అవుతాం. మనము చేతగాని వారమే. కానీ మన దేవుడు ఎవరు చెప్పండి? గొప్పవాడు. హల్లెలూయా. మీరు మనలో ఉన్నవాడు ఎలాంటి వాడంట?
గొప్పవాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. దావీదు గొలియాతును చంపగలిగాడంటే దావీదు గొప్పతనం కాదు. దావీదు సింహాన్ని చంపగలిగాడంటే దావీదు గొప్పతనము కాదు. దావీదు ఎలుగుబంటిని చంపాడంటే దావీదు యొక్క గొప్పతనము కాదు. దావీదులో ఉన్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. అందుకే దావీదు ఏమన్నాడు చెప్పండి, యుద్ధము నేను కాదు, యుద్ధము యెహోవాది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యుద్ధము ఎవరు చేశారు చెప్పండి? దావీదు పక్షం నుండి దేవుడు చేశాడు. హల్లెలూయా. మన పక్షాన ప్రభువు ఉండేవాడే. ఎవరు మన పక్షాన ఉన్నా లేకపోయినా ప్రభువు మన పక్షము నుండి శ్రమలలో మనకు తోడైండి, శ్రమల నుంచి మనం విడిపించి గొప్పవారిగా ప్రభువు చేయువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడంటే, మనం మొరపెట్టినప్పుడు మనకు శ్రమలలో తోడుగా ఉండి ఆ శ్రమల నుంచి విడిపించి మనల్ని గొప్ప చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు జీవితంలో గమనించినట్టయితే, దానియేలు దేవుని ఎంతో భయభక్తులు కలిగి ప్రార్థన జీవితము కలిగి అతడు దర్శనాలు చూస్తూ దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తుంటున్నాడు దానియేలు. అలాంటి అతని జీవితంలో అతని దగ్గర ఉన్నటువంటి వారు ఏం చేశారు చెప్పండి? దావీదును ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి, దావీదుకు ఉన్నటువంటి అధికారం నుంచి దావీదును ఏదో ఒక విధంగా అధికారం లేకుండా చేయాలని పన్నాగాలు పడ్డారు అనేక మంది ఆ దినాల్లో దానియేలు మీద. వాక్యంలో గమనించినట్లయితే దానియేలు అయితే ప్రభువును విడిచిపెట్టలేదు, ప్రార్థనను విడిచిపెట్టలేదు. దానియేలు ప్రభువు మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. అతని జీవితంలో గమనించినట్లయితే దానియేలుకి ఏమొచ్చాయి చెప్పండి? దేవుని కొరకు నిలబడినందుకు దానియేలుకి ఏమొచ్చాయి చెప్పండి? శ్రమలు వచ్చాయి. ఆయన మీద ఏం చేశారు చెప్పండి? నింద వేశారు. ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఏం చేశారు చెప్పండి? దానియేలు మీద నింద వేసి ఏం చేశారు చెప్పండి? దానియేలును సింహాల బోనులో పడేటట్లు చేశారు. దానియేలు ఇప్పుడు ఏ యొక్క పరిస్థితి గుండా వెళుతుంటున్నాడంటే శ్రమల గుండా వెళుతుంటున్నాడు. కానీ దానియేలు జీవితంలో మనం గమనించినట్లయితే దానియేలుకు శ్రమలలో ప్రభువు తోడుగా ఉన్నాడు. ఆ యొక్క సింహాల బోను నుంచి ప్రభు ఏం చేశాడు చెప్పండి? దానియేలును విడిపించాడు. విడిపించేదే కాక దానియేలును గొప్పవాడిగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తప్పకుండా మనల్ని మంచి స్థితిలో ఉంచేవాడే ఉన్నాడు. ఎప్పుడు ఉంచుతాడు చెప్పండి? తగిన సమయములో. హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడింది, దేవుడు మిమ్మల్ని తగిన సమయమందు హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులమై ఎదురు చూచే వారమై ఉండాలి. హల్లెలూయా. ఎదురు చూచే వారమై ఉండాలి. దేవుడు తప్పకుండా మన స్థితిని మార్చువాడైనాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నప్పటికీ నీవు తుదకు మహాభివృద్ధి నొందుతావు. హల్లెలూయా. ఎప్పుడు ఈ విధంగానే ఉంచాడు దేవుడు. ఎప్పుడు దరిద్రునిగానే మనం ఉంచాడు, ఎప్పుడు మనము దీన స్థితిలోనే ఉంచాడు. కానీ ఆయన మన దేవుడు తగ్గిన సమయంలో హెచ్చించేవాడే అన్నాడు. యోసేపుని దేవుడు ఏం చేశాడు చెప్పండి? హెచ్చించాడు. యోసేపును అన్నదమ్ములు ఏం చేశారు చెప్పండి? అమ్మివేశారు. ఐగుప్తు దేశంలో ఉన్నాడు యోసేపు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు, బంధువులకు దూరంగా ఉంటున్నాడు, వేరే దేశంలో ఉంటున్నాడు యోసేపు. కానీ దేవుడు ఏం చేశాడు? తగిన సమయంలో, ఆ తగిన సమయం వచ్చేంత వరకు కూడా యోసేపు ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? శ్రమలలో కూడా దేవుడు తోడుగా ఉంటాడని పరిశుద్ధతను కాపాడుకున్నాడు. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చాయి యోసేపుకు చెప్పండి? చెరసాలలో వేయబడ్డాడు, అన్నదమ్ములు అమ్మివేశారు, ఐగుప్తు దేశంలో ఉంటున్నాడు, ఒంటరిగా ఉంటున్నాడు. అతని జీవితంలో శ్రమలన్నింటిలో కూడా ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? దేవుని యందు విశ్వాసం కలిగిన వాడుగానే ఉంటున్నాడు యోసేపు. అందుకే యోసేపును మనం గమనించినట్లయితే యోసేపు చేసే ప్రతి పనిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? సఫలము చేశాడు. యోసేపు ఉన్నటువంటి ఇంటిని కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. అందుకే వాక్యంలో మనం చూస్తాం, యోసేపును తగిన సమయం ఏం చేశాడు చెప్పండి? గొప్పవాడిగా చేశాడు దేవుడు. హల్లెలూయా. ఏంది? ప్రార్థనకు పోతుంటున్నాం, పరిశుద్ధంగా ఉంటున్నాం, దేవుని కొరకు జీవిస్తుంటున్నాం. ఎప్పుడు చూసినా దరిద్రత, క్షామము, కష్టాలు, కన్నీరు, ఇరుకు, ఆర్థిక సమస్యల్లో మనం అనుకుంటాం. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే తగిన సమయంలో మనల్ని హెచ్చించేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములో మనం గమనించినది, దావీదు ఎక్కడ ఉంటున్నాడు? అన్నదమ్ములంతా కూడా తండ్రి దగ్గర యెష్షయి దగ్గర ఉంటే దావీదు మాత్రం ఎక్కడ ఉంటున్నాడంట? తల్లిదండ్రులను విడిచిపెట్టి అరణ్యములు ఒక్కడేం చేస్తుంటున్నాడు? గొర్రెలను కాచుకుంటున్నాడు దావీదు.
అతని జీవితంలో మనం గమనించినట్లయితే తగ్గిన సమయం అంతా ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు చెప్పండి? హెచ్చించి ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నియమించాడు ప్రభువు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు చెప్పండి? అభిషేకించాడు దావీదును. దేవుడు ఏం చేశాడు చెప్పండి? రాజుగా నియమించాడు. దావీదును ఏం చేశాడు చెప్పండి? ఆ దేశంలోని సింహాసనం మీద కూర్చుండబెట్టాడు దేవుడు. హల్లెలూయా. అందుకే వాక్యంలో మనం చూస్తుంటున్నాం, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఉత్తరం ఇచ్చి దేవుడు ఏం చేస్తాడంటే శ్రమలలో మనకు తోడేయండి, మనల్ని విడిపించి మనల్ని గొప్ప చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలో శ్రమలు ఉంటాయి, కానీ శ్రమలు ఉన్నటువంటి మనమందరం కూడా ఏం చేయాలంటే మన గురి ప్రభు మీద ఉంచి మన హృదయంలో ఆయన మాటలు మనము ఉంచుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే తగిన సమయంలో ప్రతి ఒక్కరి ప్రార్థన విని ప్రతి ఒక్కరి యొక్క కన్నీరును ఆయన చూచి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు హెచ్చించి గొప్ప చేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే రాత్రికాల సమయాన మనందరం కూడా ఏం చేయాలంట? దేవునికి మొరపెట్టే వారమై ఉండాలి. ఈ రాత్రికాలంలో వచ్చి నీవు వెళ్ళిపోకుండా వచ్చిన ప్రతి వారము కూడా ఏం చేయాలంటే మొరపెట్టాలి. మొరపెడితే దేవుని ద్వారా మనము దీవించబడే వారమైన సహాయాన్ని పొందుకునే వారమైన. మొదటి మాట మనం చూసాం, దేవుడికి మొరపెడితే ఆయన ఉత్తరం ఇస్తాడు. శ్రమలలో తోడేయండి మనల్ని ఏం చేస్తాడంట? విడిపించి మనల్ని గొప్ప చేస్తాడని మొదటి మాట మనం చూసాం. రెండవ మాట మనం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 118వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 118వ కీర్తన 5వ వచనం. ఇక్కడ వాక్యంలో రాయబడింది, ఉత్తరము ఏ విధంగా దేవుడు ఇస్తాడంట? ఇరుకునందుండి నీవు మొరపెడితే దేవుడు నీ యొక్క మొర విని విశాల స్థలములకి నిన్ను నన్ను కూడా నడిపించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడంటే మనకు ఉత్తరం ఇచ్చేవాడైనాడు. ఎప్పుడు ఉత్తరం ఇస్తాడంట? ఇరుకులో మనం ఉన్నప్పుడు మనకి ఏం చేస్తాడంట? ఆయన విశాలతలోకి మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. వాక్యములో మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గం ఎలాంటిది చెప్పండి? ఇరుకైన మార్గం. క్రైస్తవం అంటే పూలపాట కాదంట. ఎలాంటిదంట? ముళ్ళ బాట. హల్లెలూయా. క్రైస్తవం అంటే మనం ఏమనుకుంటున్నాం చెప్పండి? బాగా ఉంటుంది అనుకుంటాం, కానీ క్రైస్తవంలో ఏముంటుంది చెప్పండి? ఇరుకు ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, నిందలు, అవమానాలు, ప్రతికూల పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉంటాం. కానీ వీటన్నిటిలో కూడా ప్రభు ఏమంటున్నాడంటే ఇరుకులో నుండి మనల్ని విశాలతలోకి నడిపించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇరుకులో మనకు తోడై ఉండేవాడై ఉన్నాడు. ఇరుకులో తోడై ఉండి మనకేం చేస్తాడంట? విశాల స్థలంలోకి మనల్ని నడిపించేవాడైనాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్టయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెర నుంచి విడిపించబడి విడుదల పొందుకొని వాళ్ళు వెళుతున్నటువంటి సమయంలో మనం గమనించినట్టయితే వారు వెళుతూ ఉంటున్నారు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచినప్పుడు ఆయన ఏం చేశాడంట? ఆయన రథాలు తీసుకొని తిరిగి ఇశ్రాయేలు ప్రజలను వెంబడిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మధ్యలో ఉంటున్నారు. ముందు పక్క ఎర్ర సముద్రము, వెనక వైపు ఫరో రథాలు వస్తుంటున్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు చెప్పండి? ఇరుకులో ఉంటున్నారు. హల్లెలూయా. ఇరుకులో ఉంటున్నారు. ఇప్పుడు ఇరుకులో ఉన్న వీరు ఏం చేయాలి చెప్పండి? దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? విశాలత గుండి వీరిని నడిపించేవాడైనాడు. మోషే ఏం చేశాడు చెప్పండి? దేవునికి మొరపెట్టాడు. దేవునికి ఎప్పుడైతే మొర పెట్టాడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఉత్తరం ఇచ్చాడు. ఏమన్నాడు మోషేతో? మోషే, నీ దగ్గర ఉన్నటువంటి కర్ర తీసుకొని ఈ యొక్క ఎర్ర సముద్రం మీద ఉంచినట్లయితే ఆ ఎర్ర సముద్రం ఏమవుతుంది? 2 భాగాలుగా విభజించబడుతుంది. ఇరు ప్రక్కన ఆ యొక్క నీరు ఏ విధంగా ఉంటుందంట? గోడవలే ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు 6 నెలల మీద నడుస్తూ వెళ్తారని దేవుడు ఏం చేశాడు చెప్పండి? మోషే మొర పెట్టినప్పుడు ఆయనకి ఏం చేశాడు? ఉత్తరం ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా చేశాడో ఇరుకులో వీళ్ళకి ఏం కలగజేశాడు దేవుడు చెప్పండి? విశాలతను కలగజేశాడు. హల్లెలూయా. మన దేవుడు అలాంటి వాడు. ఆయన ఇరుకులోనే మనకు విశాలతను కలగజేసే వాడై ఉన్నాడు. సారెపాతు ఊరిలో ఉన్నటువంటి విధవరాలి జీవితంలో ఇరుకు గుండా వెళుతుంటున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా కరువు చేత నింపబడి ఉంది. ఆ యొక్క కరువు ఉన్నటువంటి సమయంలో వీరి దగ్గర కొంచెం పిండి, కొంచెము నూనె,
వీరు ఇరుకు గుండా వెళుతుంటున్నారు. అలాంటి సమయంలో ఏలియా వచ్చామన్నాడు, మొదటిగా నాకు ఒక అప్పము తీసుకొని రమ్మన్నాడు ఆ యొక్క విధవరాలితో. ఆమె ఏం చేసింది చెప్పండి? మొదటిగా ఏం చేసింది? ఏలియాకు తెచ్చిచ్చింది. ప్రాధాన్యత దేవుని దాసునికి ఇచ్చింది. అంటే దేవుని దాసునికి ఇచ్చిందంటే దేవునికి ఇచ్చినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దాసుడికి ఇచ్చినట్లే, దేవుడికి ఇచ్చినట్లే కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ కరువంతా అయిపోయేంత వరకు వారి యొక్క కుటుంబంలో ఏ విధంగా చేశాడు కార్యం చెప్పండి? తొట్టిలో ఉన్న పిండి అయిపోలే, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలే. ఇరుకులో ప్రభు ఎలాంటి వాడంటే విశాలతను కలుగజేసే వాడై ఉన్నాడు. హల్లెలూయా. మనము కూడా ఈ రాత్రికాల సమయంలో ఇరుకు గుండా వెళుతుంటున్నామా, ఇబ్బందులు గుండా వెళుతుంటున్నామా? నీవు మొరపెట్టినట్లయితే దేవుడు విశాలతలోకి నిన్ను నన్ను కూడా నడిపించేవాడై ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, మన సరిహద్దులను దేవుడు ఏం చేస్తాడంట? విశాలపరిచే దేవుడు అంటున్నాడు. కనుక రాత్రికాల సమయంలో దేవునికి మనం మొరపెడితే దేవుడు ఏం చేస్తాడంట? శ్రమలలో మనకు తోడే ఉంటాడు. ఆయన మనల్ని విడిపించి మనల్ని గొప్ప చేస్తాడని మొదటి మాట మనము చూసాం. రెండవ మాట మనం చూస్తుంటున్నాం, దేవునికి మొరపెడితే ఇరుకులో మనకు ఆయన ఉత్తరం ఇచ్చి విశాలతలోకి మనల్ని నడిపిస్తాడని రెండవ మాట మనము చూస్తుంటున్నాం. మూడవ మాట మనం చూద్దాం. ఈ సమయం లేదు కనుక త్వరగానే మనం ధ్యానం చేద్దాం. 138వ కీర్తన 3వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 138వ కీర్తన 3వ వచనం. దేవునికి మొరపెట్టినప్పుడు ఏం జరుగుతుందంట? ఆయన మనకు ధైర్యమునిచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చదువుతుంటున్నాం, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. అందుకే రాత్రికాలం మనం ధ్యానం చేస్తుంటున్నాం, ఉత్తరం ఇచ్చు దేవుడు. ఎవరైతే మొరపెడుతుంటున్నారో అందరికి కూడా దేవుడు ఏం చేస్తుంటున్నాడు చెప్పండి? ఉత్తరం ఇస్తుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో చిన్న మందగా చేరినటువంటి మనము కూడా మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఉత్తరము ఇచ్చేవాడైనాడు, జవాబునిచ్చేవాడైనాడు. అందుకే వాక్యంలో మనం చూస్తుంటున్నాం, 2-3 కూడిన నా ముందు ప్రార్థన చేస్తే దేవుడు వారి మధ్య ఉండేవాడైనాడు. ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థనలు దేవుడు ఏం చేస్తాడంట? ఆలకించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మనము సంఖ్య కాదు, మనకు కావాల్సినది ప్రార్థన మనకు కావాలి. హల్లెలూయా. నీవు ఏ విధంగా మొరపెడుతుంటున్నావో అది కావాలి. నీవు ఏ విధంగా ప్రభు మీద ఆధారపడుతుంటున్నావో అది మనకు కావాలి. ఏ విధంగా మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతుంటున్నామో అది మనకు కావాలి. అంతేకాని మనము సంఖ్యను చూసుకుంటూ పరిస్థితులను చూసుకుంటూ ఉండకుండా ఈ రాత్రికాలం వచ్చిన అందరము కూడా ఏం చేయాలి అంటే మొరపెడితే దేవుడు తప్పకుండా ఉత్తరం ఇచ్చేవాడన్నాడు. మొరపెట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఉత్తరం ఇచ్చాడు. ఇక్కడ 3వ మాట మనం చూస్తుంటున్నాం, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీవు మొరపెట్టు దినమున, ఈ రాత్రికాల సమయంలో సంపూర్ణ ప్రార్థనలో నీవు మొరపెడుతుంటున్నావా? ఈ దినమున దేవుడు ఏం చేస్తాడంట? నీకు జవాబును ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున, ఈ రోజు, ఈ గడియలో, ఈ సమయమున నీవు ఆయన మీద ఎందు విశ్వాసం ఉంచి నీవు ఆయనకు మొరపెడితే దేవుడు ఏం చేస్తాడంట? నీకు ఉత్తరము ఇచ్చువాడైనాడు. మన దేవుడు ఎలాంటి వాడే? మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాడు. హల్లెలూయా. మన ప్రార్థనకు జవాబు రాలేదంటే ఎక్కడో ఏముంది చెప్పండి? మనలోని లోపం ఉంది. అందుకే వాక్యంలో రాయబడింది, రక్షింప నేరక ఉంటున్నట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరక ఉంటున్నట్లు యెహోవా చెవులు మందము కాలేదు. ఆయనకు మనకు మధ్యలో ఏముందంట? పాపం అనే అడ్డు కూడా ఉంది. అది తొలగిపోతే దేవుడు ఏం చేస్తాడు? మన మొర విని మనకు ఉత్తరం ఇచ్చు వాడే ఉన్నాడు, మనల్ని రక్షించే వాడే ఉన్నాడు. మన యొక్క ప్రార్థన, మన యొక్క సమస్య ఆయన వినేవాడైనాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, మన హృదయములో పాపము లక్ష్యం ఉంచి మనం ప్రార్థన చేస్తే దానికి దేవుడు ఆ ప్రార్థన వినడని కూడా మన వాక్యంలో మనం చూస్తుంటున్నాం. దేవుని సంఘానికి వచ్చిన మనమందరం కూడా ఏం చేయాలంటే మొదటిగా పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. దేవాని రక్తంతో నన్ను కడుగొని ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని ప్రజలతో తెలియజేశాడు, యెహోషువ, నేను ఈ ప్రజల మధ్య అద్భుత కార్యాలు చేయాలంటే మిమ్మల్ని మీరు మొదటిగా పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నటువంటి మన హృదయము, మన మాటలు, తలంపులు, ఆలోచన, ప్రవర్తన ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్తగా చూసుకునే వారం ఉండాలి.
దేవుడు మన మధ్య అద్భుత కార్యాలు చేయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పండి? ఆయన పరిశుద్ధుడు. కనుక ఆయన దగ్గరకు వచ్చిన మనమందరం కూడా పరిశుద్ధ జీవితము కలిగి నీవు మొర పెడితే దేవుడు తప్పకుండా నీ మొరకు విని నీకు ఉత్తరము ఇచ్చువాడైనాడు. ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాం, నేను మొర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ధైర్యపరిచేవాడైనాడు మన దేవుడు. మన జీవితాలలో భయము కలిగినప్పుడు మనకి ఏం కలుగుతుంది చెప్పండి? ధైర్యము మనలో నుంచి ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. అందుకే దావీదు జీవితంలో అనేక భయాలు వెంబడించే దావీదును. శత్రువులు ఒక పక్క అతని మీద దాడి చేసినప్పుడు భయము సంభవించింది. అతని మామైనటువంటి సౌలు కూడా అతని మీద దాడి చేసినప్పుడు భయం అనేది అతనికి సంభవించింది. అందుకే దావీదు ఏం చేశాడంటే వాక్యంలో మనం చూస్తాం, నాకు కలిగిన భయములన్నిటిలో కూడా ఎవరిని ఆశ్రయించాడంట? దేవుణ్ణి ఆశ్రయించాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయించాడో ఆయనకి ఏం కలిగిందంటే ధైర్యము కలిగింది. హల్లెలూయా. అందుకే మనం ఏ విధంగా ఉండాలంటే ధైర్యమును మనం ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టకూడదు. మన పరిస్థితులను చూస్తే మనకేం కలుగుతుంది అంటే అధైర్యము కలుగుతుంది. కానీ మనం అధైర్యము కలిగినప్పుడు ఏం చేయాలంటే ప్రభువు వైపుకు మనము చూచేవారమై ఉండాలి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఆయనకు మొరపెడితే మనకు ఏం చేస్తాడంట? ఉత్తరం ఇచ్చి మన యొక్క ప్రాణములు త్రాణ పుట్టించి మనలందరినీ కూడా ధైర్యపరిచేవాడైనాడు. హల్లెలూయా. ధైర్యపరిచేవాడైనాడు. మనం చూడండి, కొన్ని పరిస్థితులను బట్టి మనలో ఉన్నటువంటి ధైర్యము పోతుంది. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచితే ధైర్యము మనకు దేవుడు కలగజేసేవాడైనాడు. అందుకే వాక్యంలో మనం చూస్తున్నాం, మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా. బలహీనులం అవుతాం. ఎప్పుడు? పరిస్థితిని బట్టి బలహీనులం అవుతాం. కానీ బలహీనులు కాకుండా దేవుడు ఏమని తెలియజేస్తుంటున్నాడంటే ధైర్యము వహించండి, అప్పుడు మీ కార్యం ఏమవుతుందంట? సఫలం అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ధైర్యం వహిస్తే దేవుడు మన కార్యం ఏం చేస్తాడు చెప్పండి? సఫలము చేసేవాడు. ఒక మంచి కార్యం తలపెట్టేటప్పుడు అనేక విధాలమైనటువంటి భయాలు మనలోకి సంభవిస్తాయి. కానీ ఆ యొక్క భయాలన్నింటిలో కూడా దేవుడు మనకు తోడై ఉండేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంతవరకు కూడా యెహోషువను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మోషే చనిపోయిన తర్వాత బాధ్యత ఆయనకి ఇచ్చారు. అప్పుడు అనేక విధాలుగా ఈయనలోకి ఏమొచ్చాయి చెప్పండి? భయం అనేది సంభవించింది యెహోషువకు. అందుకే దేవుడు ఏమన్నాడంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అన్నాడు. హల్లెలూయా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. యెహోషువతో మాట్లాడుతుంటున్నాడు దేవుడు. ఈ రాత్రికాల సమయంలో మనతో కూడా మాట్లాడుతుంటున్నాడు. ధైర్యము చెడిపోయిందా? దేవుడు మనకు మొరపెడితే ధైర్యాన్ని మనకు ఇచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క శిష్యులు ఎక్కడ సిలువ వేస్తారని ఏ విధంగా ఉంటున్నారంట? దాక్కొని ఉంటున్నారు. అలాంటి సమయంలో దేవుడు వారి మధ్యకు వచ్చేమన్నాడు? మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడు, ఎప్పుడైతే వారికి సమాధానాన్ని ప్రభువు అనుగ్రహించాడు, ఎప్పుడైతే ప్రభువు వారిని ధైర్యపరిచాడో, వాక్యములో మనం గమనించినట్లయితే ముందు చావుకు భయపడి ఇంటిలో దాక్కున్నారు. మనం గమనించినట్లయితే దేవుడు ధైర్యపరిచిన తర్వాత చావడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చినట్టు వాక్యములో మనం చూస్తాం. హల్లెలూయా. మనం గమనించినట్లయితే ఒక్కొక్క శిష్యుడిని ఒక్కొక్క విధముగా చంపినట్టు మనము ఆ యొక్క గ్రంథాల్లో మనం చూస్తాం. ఒక్కొక్క శిష్యుడిని ఏ విధంగా చంపారో మనము బైబిల్ పండితులు ఆ యొక్క పుస్తకాల్లో రాసి ఉంటుంటున్నారు. కనుక రాత్రికాల సమయంలో ధైర్యము, పరిస్థితులను చూసి ధైర్యము మనలో నుంచి ఏమవుతుంది? తొలగిపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ధైర్యము మీరు తెచ్చుకోండి, ధైర్యముగా ఉండండి. ఎప్పుడు ధైర్యంగా ఉంటామంటే దేవునికి మొరపెట్టినప్పుడే. కనుక రాత్రికాల సమయంలో పరిస్థితులు చూస్తే మనకేం కలుగుతుంది చెప్పండి? ధైర్యం అనేది మనలో నుంచి తొలగిపోతుంది. కానీ దేవుని వైపు చూస్తే మనకు ఆ ధైర్యాన్ని ప్రభువు ఇచ్చువాడైనాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే ఈ యొక్క శిష్యులు చూడండి, ప్రభువు వారితో ఉంటున్నాడు. గాలి తుఫాను ఎదురైంది, వారిలో ఏం కలిగింది చెప్పండి? భయము కలిగింది. ఏమన్నారు చెప్పండి? బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని దేవుని ప్రజలే యేసు ప్రభువు అన్నట్టు వాక్యంలో మనం చూస్తాం. అప్పుడు ప్రభు ఏం చేశాడు చెప్పండి? వారి భయము నుంచి
బ్రీతి నుంచి ఏం చేశాడు? విడిపించాడు. గాలి తుఫాన్ ఏం చేశాడు? నోటి మాట ఏం చేశాడు చెప్పండి? గద్దించగానే ఏమైంది చెప్పండి? నిమ్మలమైంది. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు కూడా మనకు నిమ్మలము లేకుండా చేస్తాయి. కొన్ని ఇబ్బందులు మనకు నెమ్మది లేకుండా చేస్తాయి. అలాంటి సమయంలో ఆయనకు మొరపెడితే దేవుడు నెమ్మదినిచ్చి మనములు ధైర్యపరిచేవాడైనాడు. హల్లెలూయా. అందుకే వాక్యములో మనం చూస్తున్నాం, నేను మొరపెట్టు దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. మన దేవుడు ధైర్యపరిచేవాడైనాడు. మన దేవుడు మనలను బలపరిచేవాడైనాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, వాక్యములో మనం చూస్తాం, అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు కుషించిపోయినప్పటికీ అంతరంగ పురుషుడు ఏమవుతుంటాడంటే దినదినము నూతన పరచబడుతుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్నటువంటి బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు, హల్లెలూయా, రెండు ఉంటున్నాయి. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. ఇక్కడ వాక్యంలో పౌలు తెలియజేస్తుంటున్నాడు, బాహ్య పురుషుడు ఏమవుతుంటున్నాడంట? కృంగిపోతుంటున్నాడంట. అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతుంటున్నాడు. హల్లెలూయా. ఇది ఉండాలి మనలో, ఇలాంటి విశ్వాసం మనలో ఉండాలి. ఇక్కడ వాక్యంలో గమనించినది, పౌలు జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటున్నాయి. కానీ అంతరంగ పురుషుడు దినదినం ఏమవుతుంటున్నాడంట? నూతన పరచబడుతుంటున్నాడు. ఎన్నో శ్రమలు వచ్చాయి పౌలు జీవితంలో, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఆకలి దప్పులు వచ్చాయి. అతడు సువార్తకు వెళ్తున్నటువంటి సమయంలో ఓడని ఏమైందంట? బ్రద్దలైపోయింది. అతని మీద రాళ్ళతో కొట్టే పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయనను కొరడాలతో కొట్టడం జరిగింది. ఆయన దగ్గర వారి ఆయనకు హాని చేయడం జరిగింది. అనేక ప్రతికూల పరిస్థితులు గుండా పౌలు వెళ్తుంటున్నాడు దేవుని పరిచర్యలో. కానీ అతడు ఏమంటున్నాడంటే, అధైర్యం కలిగించే పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆయన బాహ్య పురుషుడు ఏమైతుంటున్నాడంట? కుషించిపోతుంటున్నాడు. అంతరంగ పురుషుడు దినదినము ఏమవుతుంటున్నాడంట? నూతన పరచబడుతుంటున్నాడు. హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూచే వారమై ఉండాలి. ఇప్పుడు మనమందరము కూడా ఎదురు చూస్తుంటాం. దేని కొరకు ఎదురు చూస్తుంటాం చెప్పండి? ఏ దాని కొరకు ఎదురు చూస్తుంటాం? అంటే క్రీస్తు కొరకు ఎదురు చూస్తుంటాం. హల్లెలూయా. ఆయన వస్తాడని మనం ఏం చేస్తుంటాం చెప్పండి? ఎదురు చూస్తుంటాం. ఈ ఎదురు చూస్తున్నాం మనమందరము కూడా ఏమవుతాం చెప్పండి? అందరూ కూడా అంటారు, ఏమవుతారు చెప్పండి? వస్తానంట అని చెప్పాడు, ఇంకా రాలేదు. అని చేసిన వాగ్దానం ఏమైపోయింది? అందరూ కూడా సుఖంగా నెమ్మదిగా ఉంటున్నారు. ప్రభు ఉన్నాడా లేడా, వస్తాడా రాడా అని అనేక మంది మనలోకి ఏం కలగజేస్తారు చెప్పండి? అపనమ్మకం, అవిశ్వాసాన్ని కలగజేస్తారు. కానీ మనం ఏ విధంగా ఉండాలంటే నూతన బలం పొంది మనము క్రీస్తు కొరకు ఎదురు చూచే వారమై ఉండాలి. హల్లెలూయా. అందుకే ఈ దినాల్లో ఎదురు చూడలేక మనుషులు ఏమైతుంటున్నారంటే క్రీస్తు మార్గంలో నుంచి ఏమైతుంటున్నారు చెప్పండి? వేరొక మార్గంలోకి వెళ్ళిపోతుంటున్నారు. ఎందుకు? ఎదురు చూడడానికి ఏం లేదు, వీళ్ళల్లో ఓపిక లేదు. ఎదురు చూచే వారమై ఉండాలి. మనమందరము కూడా దేవుని సన్నిధికి వచ్చిన మనమందరూ కూడా ఎదురు చూడాలి. ఏ దాని కొరకు మనము కనిపెడుతున్నామో మొరపెడుతున్నామో అది ఇచ్చేంత వరకు కూడా ఎదురు చూచే వారమై ఉండాలి. అబ్రహాము ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఏ దాని కొరకు ఎదురు చూస్తుంటున్నాడు చెప్పండి? ఆయన కట్టించే ఆ యొక్క పట్టణము కొరకు ఎదురు చూస్తుంటున్నాడు అబ్రహాము. హల్లెలూయా. మనము కూడా ఎదురు చూచే వారమై ఉండాలి. ఈ లోక సంబంధమైన వాటి కొరకే మనం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాం. చూడండి, 1వ తేదీ రాగానే వృద్ధులు ఏం చేస్తారో చెప్పండి? పింఛను కొరకు ఏం చేస్తారు చెప్పండి? ఎదురు చూస్తుంటారు. మనమైతే రేషన్ బియ్యం కొరకు ఏం చేస్తాం? ఎదురు చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఏదో ఒక దాని కొరకు, ఏ దాని కొరకు ఎదురు చూస్తుంటున్నామంటే ఉద్యోగం కొరకు, పిల్లల కొరకు, వ్యాపారం కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎదురు చూస్తుంటాం. కానీ మనం ఏ దాని కొరకు ఎదురు చూడాలంటే ప్రాముఖ్యంగా ప్రభువు కొరకు ఎదురు చూచే వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెలలో రేషన్ అందకపోయినా రేపు నెలలో అన్నా మనము తీసుకోవచ్చు. కానీ 2వ రాకడలో మనము క్రీస్తుని ఎదుర్కోలేకపోతే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చెప్పండి? అగ్ని ఆరదు, పురుగు చాదు, నిత్యము నరకములో మనము ఉండేవారమైనా. చాలా మంది ఇది మర్చిపోతుంటున్నారు. ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటున్నాం చెప్పండి? నా ప్రాణమా తిందుమా త్రాగుదుమా సుఖింతుమా అని ప్రజలు ఉంటున్నారు. విశ్వాసములో నుంచి ప్రజలు ఏమైపోతున్నారు చెప్పండి? ప్రక్కకు మరలించబడుతుంటున్నారు.
కనుక ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నాం. నీవు నీ పరిస్థితులను బట్టి ధైర్యము చెడిపోయిందా, నీవు మొరపెడితే దేవుడు నీకు ఏం కలగజేస్తాడంట? ధైర్యమును కలగజేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే రాత్రికాల సమయంలో మన దేవుడు ఉత్తరము ఇచ్చువాడై ఉన్నాడు. మొదటి మాట మనం చూసాం, ఆయన ఏ విధంగా ఉత్తరం ఇస్తాడంట? శ్రమలలో మనకు తోడేయండి, మనల్ని విడిపించి గొప్ప చేస్తాడని మొదటి మాట మనం చూసాం. ఇరుకులో విశాలత కలగజేస్తాడని మనం చూసాం మొరపెట్టినప్పుడు. మూడో మాట మనం చూస్తుంటున్నాం, మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకేం కలగజేస్తాడంట? మన ప్రాణములు ఆయన ధైర్యమును పుట్టించువాడై ఉన్నాడని ఇక్కడ వాక్యములో మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగో మాట మనం చూసి ప్రార్థన చేసుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము, ఇంతటితోనే మనము ముగిద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఈ మాట మనం చూసి ప్రార్థనలోకి వెళ్దాం. ఇకను అన్ని జనులలో అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేదను. హల్లెలూయా. దేవునికి మొరపెడితే దేవుడు ఏ విధంగా ఉత్తరం ఇస్తాడంటే, కోల్పోయిన సంతోషమును, ధాన్యమును, ద్రాక్షరసమును, తైలమును మనకు అనుగ్రహించి అవమానాన్ని కొట్టివేసి మనల్ని దేవుడు తృప్తిగా మనల్ని ఉంచువాడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయనకు మొరపెట్టినప్పుడు మనం కోల్పోయినవన్నీ కూడా మనకు తిరిగి అనుగ్రహించువాడై ఉన్నాడు. హల్లెలూయా. కోల్పోయినవన్నీ కూడా దేవుడు ఇచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేను, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి
బ్రతకును, నీవే రాకపోతే నేనేమైపోతును, నీవే రాకపోతే నేనేమైపోతును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. రాజా నీ సన్నిధిలో ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. హల్లెలూయా. దేవుడు కోల్పోయినవన్నీ కూడా మనకు అనుగ్రహించే వాడై ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో గమనించినట్లయితే దేవుని ప్రజలకు వాక్యంలో మనం చూస్తుంటున్నాం, అన్య జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందనంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును తైలమును మీకు పంపించేదని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్టయితే ఎప్పుడు ఇవన్నీ కూడా ప్రజలకు దేవుడు ఇస్తాడంట, ప్రజలు ఎప్పుడు ఇవన్నీ కూడా పంపిస్తాడంటే ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఆయన జనులు ఆయనకు మొరపెట్టినప్పుడు. హల్లెలూయా. యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి, అంటే దేవుడు వీరికి ఉత్తరం ఇచ్చాడంటే వీరు ఏం చేశారో చెప్పండి. మొదటిగా దేవునికి మొరపెట్టారు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, యోవేలు గ్రంథం 1వ అధ్యాయము
14వ వచనంలో వీళ్ళు ఏ విధంగా మొరపెట్టారో మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అక్కడ ఈ విధంగా: ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను ప్రతిమలాను కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాము, గమనించినట్టే ఇక్కడ వీరికి దేవుడు అన్ని జనులలో నుంచి వీరిని కొట్టివేయకుండా వీరికి మంచి ద్రాక్షరసము, వాక్యంలో మనం చూసినట్టే మంచి తైలము, ఇవన్నీ కూడా ప్రభువు వీరికి ఇచ్చాడంటే వీరేం చేశారో చెప్పండి? ఉపవాస దినాన్ని వీళ్ళు ఏం చేశారంట? చాటించి, వాక్యంలో మనం చూస్తుంటున్నాము ఏం చేశారంట? జనులందరూ, ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఏమయ్యారంట? దేవుడైన యెహోవా మందిరంలో ఏం చేశారంట? సమకూర్చబడ్డారు. ఎందుకు సమకూర్చబడ్డారు? ఉపవాసం ఉండడానికి, దేవునికి మొర పెట్టడానికి, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడానికి వీళ్ళు ఏం చేశారు చెప్పండి? సమకూడారు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనమందరం కూడా సమకూర్చబడి ఉంటున్నాం. ఎందుకు చెప్పండి? మనమందరం కూడా మొర పెట్టడానికి, మనమందరం కూడా ఏం చేయడానికి వచ్చాం చెప్పండి? మొర పెట్టడానికి. ఇశ్రాయేలు ప్రజలకు కలగబోయే నింద నుంచి తప్పించబడాలన్నా, కరువు లేకుండా వారందరూ కూడా మంచి తృప్తిగా వారు ఉండాలన్నా, మంచి గోధుమలతో వారిని దేవుడు తృప్తిపరచబడాలన్నా వాక్యములో మనం చూస్తుంటున్నాం ఉపవాసం ఉండడం. ఇక్కడ వాక్యంలో మనము చూస్తుంటున్నాం. హల్లెలూయా. ఉపవాసం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. మనకు దేవుడు ఆరోగ్యం అన్ని ఇచ్చినా కూడా మనం ఉపవాసం ఉండలేదంటే మనం ఒకసారి ఆలోచన చేసేవారమైనది. ఆరోగ్యం సరిగా లేకుంటే నీ జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఉండి ఉపవాసం ఉండలేకపోతే ఏమని అనుకోవచ్చు. కానీ దేవుడు అన్నీ కూడా మనకు ఇచ్చినప్పుడు ఉపవాసం ఉండలేదంటే మనం ఒకసారి ఆలోచన చేసేవారమైనది. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉపవాసం ఉండలేకుండా ఉన్నామంటే ఆరోగ్యం లేనప్పుడు ఉండగలుగుతామా చెప్పండి? అందుకే మన జీవితాలలో సమస్యలు మనలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, జటిలమైన సమస్యల నుంచి మనము జవాబును పొందుకోలేనటువంటి సమయంలో ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. మనం గమనించినది దేవుడు ఏమన్నాడు చెప్పండి? యోనా, నీవు నినివేకి వెళ్ళి వాళ్లకు నేను కలగజేసే ఆ యొక్క భయంకరమైనటువంటి దుర్ఘటన గురించి వారికి తెలియజేయమన్నాడు. యోనా మొదటిగా వెళ్ళలేదు, తర్వాత యోనా వెళ్ళాడు. దేవుడు వాళ్ళకు కలగజేసే ఆ యొక్క పరిస్థితిని తెలియజేసినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు వాళ్ళు ఉపవాసం ఉన్నారు చెప్పండి? వాళ్ళు ఉపవాసం ఉండకుండా ఉంటే కీడు అనేది వాళ్ళకు సంభవించబోతుంది. హల్లెలూయా. కీడు నుంచి మనం తప్పించబడాలన్నా, జటిలమైన సమస్యల నుంచి మనం విడిపించబడాలన్నా ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు ఆయన రాగానే ఏం చేశాడు చెప్పండి? ఆయన బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? 40 రాత్రులు 40 పగులు ఏం చేశాడంటే ఆయన ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా మనం కూడా ఉపవాసం ఉండే వారమై ఉండాలి. ఉపవాసం మనకు ప్రభువే మాదిరికరంగా ఉంటున్నాడు కనుక మన జీవితాలలో శోధనలు, సమస్యలు, ఇరుకు ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు ఇవన్నీ కూడా ఎదురించాలంటే ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? ఉపవాసం ఉండడానికి ఇష్టపడం. మనం ఉపవాసం ఉండే వారముగా ఉండాలి. ఉపవాసం ఉంటే ఏం జరుగుతుందంట? కీడు నుంచి మనం తప్పించబడే వారమైనాము. హల్లెలూయా. నినివే పట్టణాన్ని గురించి ఒకసారి ఆలోచన చేస్తే రాజు వస్త్రాలు తీసివేశాడు, సింహాసనం నుంచి దిగాడు, ఆయన గోనెపట్ట ధరించి బూడిద వేసుకొని ఆయన ఉండేది కాక ఆయన ప్రజలు, అక్కడ ఉన్నటువంటి పిల్లలు, అక్కడ ఉన్నటువంటి పశువులన్నీ కూడా ఉపవాసం ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, రాజు ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉంటున్నారు, పిల్లలు ఉంటున్నారు, అక్కడ ఉన్నటువంటి పశువులు కూడా చివరికి ఉపవాసం ఉన్నట్టు వాక్యంలో మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ విధంగా ఉపవాసం ఉన్నారో ఏం జరిగింది చెప్పండి? కీడు నుంచి వాళ్ళు ఏమైనా చెప్పండి? తప్పించబడ్డారు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన పరిస్థితులన్నీ కూడా మార్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఉపవాసానికి మనము ప్రాముఖ్యత మనం చూపేవారమై ఉండాలి. శుక్రవారం అనగానే మనం ఏం చేయాలి చెప్పండి? ఉపవాసం ఉండేవారమైనది. ఉపవాసం అనేది నామకార్థంగా మనం ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట? మనము రహస్యమందున్నటువంటి చూచుచున్న తండ్రి
ప్రతిఫలం ఇస్తాడని మనమంతా కూడా దృష్టి ఆయన మీద పెట్టేవారమై ఉండాలి. హల్లెలూయా. ప్రజలు చూడాలని ముఖం వికారము చేసుకోవడము, ప్రజలు చూడాలని వాళ్ళ మెప్పు పొందుకోవాలని వాళ్ళ దగ్గర పేరు సంపాదించుకోవాలని మనం ఉపవాసం ఉండకూడదు. మనం ఉపవాసం ఉంటున్నామంటే మన యొక్క గురి అంతా కూడా ఎక్కడ ఉండాలి తెలుసా? అలా మనము రహస్యం మందు చూచున్న తండ్రి నాకు ప్రతిఫలం ఇస్తాడని మనం నమ్మి ఉపవాసం ఉండే వారమైనాలి. ఇక్కడ వాక్యంలో గమనించండి, వీరు ఎప్పుడైతే మొర పెట్టారో, వీరు ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రజలందరూ కూడా సమకూర్చబడి ప్రార్థన చేశారో, వాక్యంలో మనం చూసాం ఇంతవరకు కూడా దేవుడు కోల్పోయినవన్నీ కూడా దేవుని ప్రజలకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనము కూడా కోల్పోయినవన్నీ కూడా దేవుడు ఇవ్వాలంటే దేవునికి ఏం చేయాలి చెప్పండి? మనము మొరపెట్టే వారం ఉండాలి. మొర పెడితే దేవుడు ఏం చేస్తాడంటే కోల్పోయిన అన్నీ కూడా దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడంటే అడుగుడి మీకు ఇయ్యబడును, ఇచ్చేవాడై ఉన్నాడు ఆయన. మనము తీసుకునే వారమైనా ఆయన ఇచ్చే వాడై ఉన్నాడు. ఆయన ద్వారా ఆయన దగ్గర నుంచి మనం తీసుకోవాలంటే ఈ రాత్రికాలం మనం ఏం చేయాలి చెప్పండి? మొర పెట్టేవారం. వచ్చి మనం వెళ్ళిపోతే దేవుడు మనకివ్వడు. వచ్చిన వారందరం కూడా ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధానంలో మొర పెట్టేవారం. అక్కడ వాక్యంలో గమనించండి, సిలోహ మందిరంలోకి వెళ్ళి హృదయాన్ని కుమ్మరించే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏలి చూశాడు. ఏమన్నాడు చెప్పండి? ఈమె ఉదయమునే ఏం చేసి వచ్చిందంట? ద్రాక్షారసము తాగి వచ్చిందని ఆయన ఏలి అనుకుంటున్నాడు. కానీ వాక్యంలో మనం గమనించినది దేవుడు సమస్తాన్ని చూచేవాడే ఉంటున్నాడు, సమస్తమును ఎరిగిన వాడే ఉంటున్నాడు. హల్లెలూయా. ఏలినేమో ఆమె మందు తాగిందని ఏలి అనుకుంటున్నాడు, కానీ దేవుడు ఏం చూశాడు చెప్పండి? ఆమె హృదయము కుమ్మరించడం చూశాడు. హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడింది, మన దేవుడు ఎలాంటి వాడంటే మనుషులు పైరూపమును లక్ష్య పెడతారు, యెహోవా హృదయ అంతరంగమును ఎరిగిన వాడేంటున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రికాలం ఇక్కడ మనం అందరూ కూడా సమకూర్చబడి ఉంటున్నాం. మనలందరినీ కూడా హృదయ అంతరంగాన్ని ప్రభువు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. దేవుని ఎవరము కూడా మనము మోసము చేయలేం. మనం అనుకుంటున్నాం మనం దేవుణ్ణి మోసం చేస్తుంటున్నాం అని అనుకుంటున్నాం. ఎవరము కూడా ఎప్పటికీ దేవుని మోసము చేయలేం. అందుకే వాక్యంలో మనం చూస్తాం, మోసపోకుడి దేవుడు వెక్రింపబడు, మనుష్యుడు ఏమి విత్తుతే అదే కోస్తాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. చాలా మంది ఏమనుకుంటారు చెప్పండి? మోసము చేస్తూ ఈ మోసం ఎవరికి తెలియదు లేదులే అనుకుంటాం, కానీ సమస్తాన్ని దేవుడు చూచువాడైనాడు. హల్లెలూయా. వీరి జీవితంలో మనం గమనించినది, వీరు మొర పెట్టారు. వీరికి మొర పెట్టినప్పుడు దేవుడు కోల్పోయినవన్నీ కూడా వీరికి దేవుడు ఏం చేశాడు చెప్పండి? అనుగ్రహించాడు. ఆ మాట మనం చదివి ప్రార్థన చేద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, చివరిగా యోవేలు గ్రంథం మరియు వాక్యంలో మనం చూస్తూ పోతే దేవుడు వారికి మొర పెట్టినప్పుడు ఎలాంటి కార్యాలు చేశాడు ఈ అధ్యాయం అంతా మనం గమనించినది రాయబడి ఉంటుంది. అక్కడ పశువులారా భయపడకుడి, గడ్డి బిళ్ళల్లో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను 22వ వచనం, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించునని ఇక్కడ ఈ వచనాలు అన్నిట్లో మనం చూసినట్టయితే దేవునికి మొర పెట్టినప్పుడే దేవుడు ఏం చేశాడు చెప్పండి? కోల్పోయినవన్నీ కూడా వీరికి అనుగ్రహించాడు. హల్లెలూయా. యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెబుతుంటున్నాడు. వీరికి ఉత్తరమిచ్చి చెబుతుంటున్నాడంటే మనం చూసాం, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో వీళ్ళు ఉపవాసం ఉండి దేవునికి మొర పెట్టారు. ఆ మొర విన్న దేవుడు ఏం చేస్తుంటున్నాడంట? తన జనులకు ఉత్తరం ఇచ్చి చెబుతుంటున్నాడు. ఏమని చెబుతుంటున్నాడంట? ఇకను అన్ని జనుల మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేదను. దేవుడు వీరికి ఇస్తుంటున్నాడంటే వీరేం చేశారు చెప్పండి? మొర పెట్టారు. మనము కూడా ఏది కావాలని వచ్చామో ఈ రాత్రి కాలమన అది మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవునికి మొరపెట్టాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టారో యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెబుతుంటున్నాడు, వీటన్నిటిని కూడా మీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్పాడు. అవన్నీ కూడా అనుగ్రహించాడు. ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నది ఒక మానవుడు కాడు. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన.
శూన్యముల సృష్టిని కలగజేసిన దేవుడు ఆయన. ఆకాశ నక్షత్రములు కలగజేసిన దేవుడు, సమస్తమును కలగజేసిన దేవుడు ఈ రాత్రికాలం మనందరితో మాట్లాడుతున్నాడు. నీవు కోల్పోయినవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చువాడైనాడు. అందుకే నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాడు. ఈ రాత్రికాలం మనతో మాట్లాడుతున్నది ఒక మానవుడు కాదు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అందుకే వాక్యంలో మనం చూస్తాం, అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు, పశ్చాత్తాపడడానికి ఆయన నరపుత్రుడు కాడు. మనతో మాట్లాడుతున్నది సాక్షాత్తు దేవాతి దేవుడే గనుక ఈ రాత్రికాల సమయంలో నీవు మొరపెడితే నీకు దేవుడు ఏ విధంగా ఉత్తరం ఇస్తాడో మనము 4 విషయాలు మనం ధ్యానం చేశాం. ఉత్తరము, మనం మొరపెడితే దేవుడు ఏ విధంగా ఉత్తరం ఇస్తాడంట. మొదటి మాట, శ్రమలలో మనకు తోడేయండి ఆయన ఏం చేస్తాడంట, మనల్ని విడిపించి గొప్ప చేస్తాడని మొదటి మాట మనం చూసాం. రెండో మాట మనం గమనించినది వాక్యంలో రాయబడింది, ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఏ విధంగా ఉత్తరం ఇస్తాడంట, ఇరుకులో మనకు విశాలతను కలగజేస్తాడని ఆయన మనకు రెండో మాట తెలియజేశాడు. మూడో మాట మనం చూసాం, ఆయనకు మొరపెట్టినప్పుడు మన ప్రాణములో త్రాణ పుట్టించి మనకేం చేస్తాడంట, ధైర్యాన్ని ఇస్తాడు. నాలుగో మాట మనం చూస్తుంటున్నాము, మనం ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో అది ఉపవాసం ఉండే కావచ్చు, లేకుంటే నీవు ఉపవాసం లేకుండా కావచ్చు, నీవు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, కోల్పోయినవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడని రాత్రికాలం దేవుడు మనందరితో మాట్లాడి ఉంటున్నాడు. కనుక రాత్రికాల సమయంలో ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడని మనం నమ్ముదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన మనం అందరము కూడా దేవుని ద్వారా దీవెన ఆశీర్వాదాలు మనమందరము కూడా పొందుకొందుము గాక. అట్టి కృప దేవుడు మనకు దయచేను గాక. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె అందరూ కూడా తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, దయగలిగిన దేవా, కృపగలిగిన మా తండ్రి, ఈ సంపూర్ణ ప్రార్థనలో ఈ విధంగా వాక్యం చేత మా అందరితో మీరు మాట్లాడిన దేవా, మీ కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఒక పాత్రగా యోగ్యతని నన్ను వాడుకున్న దేవా స్తోత్రాలు. అయ్యా, నేను ఏమైనాను కేవలం మీ కృపే తండ్రి. అయ్యా, నోటి మాంద్యం కలిగిన వాడును తండ్రి, అజ్ఞానిని, అవివేకని అయినప్పటికీ ఈ విధంగా నన్ను నిలబెట్టి ఒక పాత్రగా మీరు వాడుకున్న దేవా స్తోత్రాలు. ఈ సమయంలో విత్తబడినటువంటి ఈ వాక్యం అంతా కూడా నీ బిడ్డల జీవితాల్లో నాయన ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, వినేవారు అనేక మంది ఉంటున్నారు నాయన, చాలా మంది గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు ప్రభువా. ఈ రాత్రిగా విన్న ప్రతి ఒక్కరు కూడా గ్రహించి అవలంబించి ఓపికతో నాయన 100 ఫలించే కృప ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. యేసు నామములో ఈ రాత్రికాలంలో వచ్చిన ప్రతి బిడ్డని సన్నిధికి ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని కుమ్మరించి మొరపెట్టుటకు సహాయం చేయండి. మొరపెడితే నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని మీరు మాట్లాడారు నాయన. ఈ రాత్రికాలం నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ నీకు మొరపెట్టుటకు సహాయం చేయండి. ప్రార్థన చేయాలని తండ్రి భారము నీ బిడ్డలకు నాయన మీరు అనుగ్రహించండి అయ్యా. ఏదో మొదటి సెక్షన్ వరకు ఉన్నాను, వెళ్ళిపోయాననే ఆలోచన ఎవరికి కూడా దుష్టుడు కలగజేయకుండా ఈ రాత్రి కాలమున యాకోబు వలె అయ్యా పినుగులాడే కృప దయచేయండి. పట్టుదల కలిగి ప్రార్థన చేసే కృప దయచేయండి. ఎడతెగక ప్రార్థన చేసే కృప ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రార్థన ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. చీకటి అంధకార శక్తులను మీరు తొలగించండి అయ్యా. ఎవరికైతే అనారోగ్యం ఉందో యేసు నామములో ప్రతి ఒక్కరికి ఆరోగ్యము దయచేయండి. ప్రతి బిడ్డ ఆరోగ్యాన్ని పొందుకొని ఈ రాత్రంతా కూడా అనేక అంశాల కొరకు ప్రార్థన చేసే కృప ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. కుటుంబ సమస్యల కొరకు, వ్యక్తిగత సమస్యల కొరకు, ఆర్థిక సమస్యల కొరకు, ఇరుకు ఇబ్బందుల కొరకు, ప్రస్తుత పరిస్థితులన్నిటి కొరకు ప్రార్థన చేసే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈ రాత్రికాల సమయంలో నాయన మీకు మొరపెడితే ఉత్తరం ఇచ్చేవారు నాయన, శ్రమలలో తోడుగా ఉండేవారు తండ్రి, శ్రమల నుంచి విడిపించే దేవుడవు నాయన, తగిన సమయంలో మన గొప్ప చేసే దేవుడవు తండ్రి. నీకు మొరపెట్టినప్పుడు నాయన ఇరుకులో విశాలతను కలగజేసే దేవుడు ప్రభువా. నీకు మొరపెట్టినప్పుడు నాయన ఇదిగో తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా, మాకు ధైర్యమునిస్తారని మీరు తెలియజేశారు తండ్రి. మీకు మొరపెట్టినప్పుడు కోల్పోయినవన్నీ కూడా మీరు తిరిగి అనుగ్రహిస్తారని మీరు మాతో మాట్లాడారు నాయన. ఈ రాత్రికాలమున ప్రభువా నీ బిడ్డలు నాయన ఏ పరిస్థితుల్లో ఉండి వచ్చి ఉన్నారో మీరు ఎరిగిన దేవుడు తండ్రి. మనుషులకు తెలియదు కానీ సమస్తము ఎరిగిన దేవుడు మీరు నాయన. ఏది పొందుకోవాలని వచ్చి ఈ బిడ్డలు తండ్రి మొరపెడితే ఎదురు చూస్తుంటున్నారో ఈ బిడ్డల జీవితాల్లో కార్యము చేయండి అయ్యా. ఈ బిడ్డల జీవితాలలో కోరుకుంటున్నవి, ఆశిస్తున్నవి పొందుటకు సహాయం చేయండి.
ప్రభా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి, ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, మీరు అక్కడకు సిద్ధపరచండి అయ్యా, నీ కృపలో భద్రపరచండి నాయన, వారి వారి అక్కర అవసరాలన్నీ కూడా తీర్చండి అయ్యా, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మీ కొరకు ప్రభువా మండే జ్వాలలుగా ప్రతి ఒక్కరు ఉండుటకు సహాయం చేయండి. ఈ లోకములోనైనా జ్యోతుల వలె ప్రభువా నీ బిడ్డలు వెలుగుతూ అనేక మంది మీ వెలుగులోకి నడిపించుటకు సహాయం చేయండి. ఈ మంట ప్రతి ఒక్కరిలో మీరు రేపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నామకర్త క్రైస్తవం నుంచి ప్రజలను విడుదల కలగజేయండి నాయన, నామకర్త భక్తి నుంచి ప్రజలకు విడుదల కలగజేయండి తండ్రి. అయ్యా పరలోకపు తండ్రి అయినటువంటి మీరు పరిపూర్ణుడు గనుక మేము కూడా ప్రతి విషయంలో పరిపూర్ణులుగా ఉండడానికి సహాయం చేయ ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు అక్కడ బహు సమీపంగా ఉంది తండ్రి. ప్రార్థన లేకుంటే మిమ్మల్ని ఎదుర్కోలేమని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభువా. ప్రార్థన కలిగి మేము ముందు కొనసాగే కృప దయచే ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ రాజకాల సమయంలో ఇంతవరకు నాయన ఈ మొదటి సెక్షన్లో మీరు ఉండి క్రమముగా మర్యాదగా మీరు జరిగించిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలకించండి, సహాయం చేయండి. అన్ని విషయాలు దీవించి ఆశీర్వదించి స్థిరపరిచి వర్ధిలింపచేయండి. వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారికి ఉన్న స్థితిగతులను మీరు మార్చండి, అక్కర అవసరతలన్నీ కూడా తీర్చండి. అన్ని విషయాల్లో తండ్రి ప్రభు అన్ని బిడ్డలను తండ్రి వర్ధిలింపచ్చే ప్రభువానికి స్తోత్రములు, నీకు వందనాలు. ఇదిగో నాయన ఈ మొదటి సెక్షన్ అంతటినీ కూడా క్రమముగా మర్యాదగా జరిగించారు ప్రభువానికి స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవ మీ సారథ్యములో ఈ విధంగా మొదటి సెక్షన్ తండ్రి దీవెనకరంగా ఆశ్రదకరంగా జరిగించిన దేవానికి స్తోత్రాలు తండ్రి. రెండవ సెక్షన్లో కూడా మీరు తోడుగా ఉండండి, సహాయకుడే నడిపించండి. ప్రార్థన చేసే మనస్సు, ఏకీభవించే మనస్సు అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా పట్టుదల కలిగి ఎడతెగక ప్రార్థన చేసే మనస్సు ప్రతి బిడ్డకు దయచేసి ప్రార్థనాత్మతో నింపి రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా మొరపెట్టే కృపా ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ముందున్న సమయంలో కూడా దీవెనకరంగా ఆశీర్వాదంగా మార్చండి. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.